ద్వైపాక్షిక సంబంధాల మీదన చైనా వ్యవహార శైలి గురించి జయశంకర్ తీవ్రంగా స్పందించారు. భారత్ చైనా సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడం, అవి కొనసాగించడం అనేది ఇరు దేశాలకు అతిపెద్ద సవాళ్ళలో ఒకటిగా మారుతుందని తేల్చి చెప్పారు. తక్షణ సమస్య మాత్రం బీజింగ్ నిబంధనలు పాటించలేకపోవడమే అని గుర్తు చేశారు. అది తూర్పు లడాఖ్లో ఘర్షణలకు దారితీస్తోందన్నటువంటి విషయాన్ని తెగేసి చెప్పారు. ద్వైపాక్షిక ఫ్రేమ్వర్క్ కింద ఈ సమస్యలను తక్కువగా చూపేందుకు చైనా మైండ్ గేమ్ ఆడుతోంది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. భారత్ మాత్రం అంతర్జాతీయ అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న రైసినా డైలాగ్ 2024లో మాట్లాడిన ఆయన ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ చైనాలు సమతుల్యతను కొనసాగిస్తాయన్న ప్రశ్నకి ఈ ఘాటైన సమాధానం ఇచ్చారు. అట్లాగే రష్యా ఎంతో పాలనా దక్షత కలిగిన శక్తివంతమైన దేశం, అది ఆసియా వైపు చూస్తోందంటూ జయశంకర్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు వాటి పతనం మీద మాట్లాడిన ఆయన బీజింగ్తో రష్యాకు పెరుగుతున్న సాన్నిహిత్యం పైన స్పందించారు. పశ్చిమ దేశాల విధానాలే ఆ రెండు దేశాలను దగ్గర చేస్తున్నాయని నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు. అపారమైనటువంటి పాలనా దక్షత కలిగిన దేశం రష్యా. అటువంటి శక్తులు ఉన్న దేశాలు ఒకే కోణంలో సంబంధాలు కొనసాగించు, ఇది వాళ్ళ విధానానికి వ్యతిరేకం అంటూ జయశంకర్ స్పష్టం చేశారు. భిన్న దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం రష్యాకు అనేక ఐచ్ఛికాలను కల్పిస్తుందని భావిస్తున్నామన్నారు. రష్యాతో కలిసి పనిచేయడం ఆసియా దేశాలకు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.